తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి. ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు కొడుతుందని మీరు చెప్తా ఉంటే, ఇంకోవైపు కాంగ్రెస్ నాయకులు 1-2 సీట్ల కంటే ఎక్కువ రావని మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు, ఒక బలమైనటువంటి ప్రధాన పార్టీ కూడా ఈరోజు పోటీలో ఉన్నాయి. డెఫినెట్గా ఈరోజు ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, ఇక్కడ ఉన్నటువంటి వీరి యొక్క ప్రజల యొక్క యోగ సంక్షేమాలు కావాలంటే కేవలం గులాబీ జెండా యొక్క నాయకులు మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పనిచేసే నాయకులు మాత్రమే ఈ తెలంగాణ యొక్క యోగ సంక్షేమాల గురించి ఆలోచిస్తారు, వీటి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడతారు అనేది జనాల్లో బలంగా చర్చ ఉన్నది. గడిచిన ఒక 3-4 నెలల ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారి యొక్క ఫెయిల్యూర్స్ కూడా ఈరోజు రుణమాఫీ చేయలేదు, పెన్షన్లు రాలేదు, రైతు బంధులు ఇవ్వట్లేదు, సరైన టైంకు నీళ్లు ఇవ్వట్లేదు, కరెంటు లేదు, కరెంటు కోతలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కర్ణాటకలో ఎట్లా ఉన్నదో కర్ణాటక కంటే దారుణంగా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి ఉన్నదనేది కూడా జనాల్లో బలమైన చర్చ నడుస్తూ ఉన్నది. కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి విశ్వసనీయత పెరుగుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఈ రెండు పార్టీల కంటే కూడా మెజార్టీ స్థానాల్లో మేము గెలవబోతూ ఉన్నాం. డబల్ డిజిట్కు మాత్రం మేము వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేసేస్తాం, తెలంగాణ భవన్ పిల్లర్లనే తీసి పడేస్తాం అన్నట్టు మాట్లాడుతాం. ఎవడంటే నేను కూడా చూసినాను, నిన్న మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఏమన్నా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడా? ఈరోజు మాట్లాడేది రేపు ఉండదు, రేపు మాట్లాడేది ఎల్లుండి ఉండదు. రమ్మని ఒకసారి తెలంగాణ భవన్కి వచ్చి చూడమను. ఇటుకలు కాదు కదా, ఈకలు కూడా బీకలేడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా. కాంగ్రెస్ నాయకులు ఈరోజు గాంధీ భవన్ యొక్క ఇటుకలు కదిలించే పనిలో ఉన్నారు. బీజేపీతో కుమ్మక్కయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలంగాణ భవన్ కాదు కదా, ఇటుకలు కాదు, ఈకలు కూడా బీకలేరు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, గతంలో ఆయన ఏ పార్టీకి మద్దతు చేయాలని, ఆయన కాంగ్రెస్లో ఉండి బీజేపీకి ఎట్లా మద్దతు కోరిండు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేది కూడా ప్రజల్లో ఒక క్లారిటీ ఉన్నది. కనుక డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీని వెల్కమ్ చేస్తారు. దాంతోపాటుగా మెయిన్గా కాంగ్రెస్ నుంచి 14 సీట్లు పైగా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా. ఏం చెప్తారు? 7-8 స్థానాల్లో డమ్మి క్యాండిడేట్లనే పెట్టారు ఒప్పందంతో. ఇప్పుడు చేవెళ్ళ డమ్మే, మల్కాజ్గిరి డమ్మే, భువనగిరి డమ్మే, అటు నార్కర్నూల డమ్మే, ప్రతి కాన్స్టిట్యున్సీలో డమ్మి క్యాండిడేట్లను పెట్టి 14 కాన్స్టిట్యున్సీలలో 7 గెలుస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈయన రెఫరెండం తీసుకొని పోవాలంటున్నాడు. ఈయన చేసిన ఫెయిల్యూర్ను రెఫరెండం తీసుకొని పోతే డెఫినెట్ 1-2 స్థానాలకు మించి కాంగ్రెస్ పార్టీ గెలవదు. అసలు 1-2 స్థానాలకు మించి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటున్నా అంటే గతంలో వీరు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నదో, ఈరోజు వారు పెట్టిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒకటే కేవలం ఒక ఫ్రీ బస్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది కూడా సంపూర్ణంగా లేదు. గతంలో 100 బస్సులు నడిచే ప్రాంతంలో ఈరోజు 40-50 బస్సులు తిప్పుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి సంపూర్ణంగా వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు అనేసి జనాల్లో అదొక క్లారిటీ ఉన్నది. దేశ చరిత్ర రాజకీయాలనే లేనటువంటి విధంగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు తీసుకొచ్చినాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తా ఉన్నాయి కదా. ఎక్కడ ఏ గ్యారంటీ అమలైంది అసలు చూపెట్టగలుగుతారా? 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, ఇప్పటి వరకు కూడా లేదు. 4 నెలలు గడుస్తున్నది. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ 500కి ఇస్తున్నాడు సిలిండరు, అది లేదు. పింఛన్లు ఏమైనా 4000కి, అది లేదు. అసలు రైతు బంధు ఏమైంది? ఒక పంటనే అయిపోయింది కదా వీళ్ళు వచ్చినాక, రబీ పంటనే ఆ సీజనే అయిపోయింది. నీళ్ళు ఇవ్వకపోయా, వాళ్ళకి కరెంట్ ఇవ్వకపోయా, రైతు బంధు ఇవ్వకపోయా, రైతులకు ఆ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకపోయా, ఎట్లా వీళ్ళు అసలు ప్రారంభించారు ఈ హామీలు? ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ ఓట్లో చేరుతారని చెప్పి చాలా సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరు నడుస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయనకంతా క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా కడుపులలో కత్తులు పెట్టుకొని వాళ్ళతో దోస్తాన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు. కాబట్టి ఆయన కాపాడుకోవడానికి ఈరోజు మోడీతోని ఒప్పందమై బడేబాయ్ అన్నాడు కదా, బడేబాయ్తో లోపాయికారు ఒప్పందం చేసుకొని ఇక్కడ 7-8 స్థానాల్లో డమ్మి క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి గెలిపించే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో అటు ఇటు అయిందంటే ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యేలను తీసుకుపోయి బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఒక కుర్చీ అక్కడ ఒక రాజకీయం చేసే పరిస్థితి మనం చూడవచ్చు. బిల్లారంగడే బడేబాయ్ చోటేబాయ్. ఇప్పుడు బడేబాయ్ ఆదేశిస్తాడు, చోటేబాయ్ అమలు పరుస్తాడు. ఇక్కడ బడేబాయ్ వ్యూహం రచిస్తున్నాడు, అక్కడ ఈయన అమలు పరుస్తున్నాడు దాన్ని. బడేబాయ్ అక్కడ ఉండి ఆదేశిస్తున్నాడు, పలానా కాన్స్టిట్యున్సీలో మాకు చాలా ఇంపార్టెంట్, అక్కడ డమ్మీ వాళ్ళను పెట్టాలా మీరు అంటే కరీంనగర్లో డిసైడ్ చేసిండు డమ్మీ అని. మల్కగిరిలో ఒక డమ్మీని పెట్టిండు, చేవెలలో ఒక డమ్మీని పెట్టిండు. చేవెలలో అయితే ఇంకా దారుణమైన డమ్మీ వాడు, అసలు అడ్రస్ లేనివాడు. కరీంనగర్, వరంగల్ ఆయన అడ్రస్ ఆయన తెలియదు, ఆధార్ కార్డు ఎన్నో, రేషన్ కార్డు ఎక్కడో చేవెలలో పెట్టిండు. ఆయనను బీజేపీని గెలిపించాలనే కుట్రపూరితంగా. నార్కర్నూల్లో డమ్మీని పెట్టిండు, భువనగిరిలో డమ్మీని పెట్టిండు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు డమ్మీలను పెట్టి బీజేపీకి లాభం చేకూరే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. ఇది
నిజంగా చేరుతాడంటారా రేవంత్ రెడ్డి బీజేపీ? డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాత కేసులు అలా చేతులు ఉన్నాయి కదా. ఓటుకు నేటు కేసు ఈరోజు సిబిఐ అయితే టేకప్ చేసిందో ఆయనను కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈయనకి ఏమైతే లేదంటే బీజేపీ అండ ఉన్నది కనుకనే కదా ఈయన బయట తిరుగుతున్నాడు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు. బడేబాయ్ అనే జోకేదే అందుకు. ఎట్లా ఉండబోతున్నారు మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 2 సీట్లకి దక్కుతుందంటారు. చాలా కంఫర్ట్గా మేము బ్రహ్మాండంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో మినిమం 50,000 నుంచి 1,00,000 మెజార్టీతోని మేము 10-12 కాన్స్టిట్యున్సీలు ఈరోజు మెజార్టీ స్థాయిలో మేము గెలబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక చర్చ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరువు తీసుకొచ్చింది కనుక ఈ రాష్ట్రానికి ఏమైనా చేయాలంటే ఆ చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కడే. కాబట్టి డెఫినెట్గా మమ్మల్ని వెల్కమ్ చేస్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితి ఉంది.